బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజాపూర్ లో జరిగిన మరో ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన మావోయిస్ట్ మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. ఆయనపై 25 లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఛత్తీస్గఢ్ లో ప్రస్తుతం పోలీసులు కోంబింగ్ నిర్వహిస్తున్నారు. గడిచినటువంటి 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో ఇప్పటికే తెలంగాణ, ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అగ్రనేతలు అంటే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిటీ కావచ్చు, కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి ఆడెల్ల భాస్కర్ ఎన్కౌంటర్ లో హతమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఇతని పైన తెలంగాణలో 25 లక్షల రూపాయల వరకు కూడా రివార్డు ఉన్నట్లు ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా కొంత సమాచారం అందుతుంది. గతంలో కూడా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజనులను చాలా మందిని ఈ యొక్క రిక్రూట్మెంట్ పేరుతోటి నక్సల్స్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేశాడు. గతంలో కూడా ఇతని పేరు మీద ఆపరేషన్ నిర్వహించడం జరిగింది, కానీ అప్పుడు తప్పించుకోవడం జరిగింది. 2022లో కూడా దాదాపు 3 ఎన్కౌంటర్ల నుంచి కూడా తాను తప్పించుకున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. అయితే అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. కేంద్ర కమిటీలో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసాం తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 2 ప్రాంతాల్లో కూడా రిక్రూట్మెంట్ చేయడంలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 మావోయిస్టులు కీలక నేతలు కూడా చనిపోయినట్లు, ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు బస్తర్ ఐజీ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఈ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి స్పెషల్ ఆపరేషన్ లో ఇంకా ఎంతమంది మావోలు చనిపోయారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూసాం గత 2 నెలలుగా మనం చూస్తున్నాం ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే కోంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కూడా నిర్వహించినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలానికి చెందినటువంటి భాస్కర్ అయితే మాత్రం ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.